హాయ్ హలో వెల్కమ్ టు ఆన్లైన్ టెక్నాలజీ ట్యుటోరియల్స్ ఇన్ తెలుగు. ASP.NET కోర్ MVC ట్యుటోరియల్లో పార్ట్గా ఈరోజు మనం టెంప్ డేటా ఉపయోగించి అబ్స్ట్రాక్ట్ ఆర్ కాంప్లెక్స్ డేటాని మనం ఎలా ట్రాన్స్మిట్ చేయాలనేటువంటిది చూద్దాం. ఇందులో రెండు రకాల కేసెస్ ఉంటాయి. ఒకటి యాక్షన్ నుంచి వ్యూకి పాస్ చేయటం, రెండు యాక్షన్ నుంచి యాక్షన్కి, అలాగే ఫైనల్గా వ్యూకి పాస్ చేయటం అనేటువంటిది ఈ రెండు రకాల కేసెస్లో మనం ఈ టెంప్ డేటా ట్రాన్స్మిషన్ అనేది చూడాలి. సో యాక్షన్ టు వ్యూ అనేటువంటిది జనరల్గా ఖచ్చితంగా జరుగుతుంది, అందులో ఏం ప్రాబ్లం లేదు. ఎందుకంటే మనకి వ్యూ డేటా అండ్ వ్యూ బ్యాక్ టెంప్ డేటా ఇవన్నీ కూడా యాక్షన్ నుంచి వ్యూకి పాస్ చేస్తాయి. కానీ వ్యూ డేటా అండ్ వ్యూ బ్యాక్ ఎక్కడ ఫెయిల్ అవుతాయంటే యాక్షన్ నుంచి యాక్షన్కి డేటాని ట్రాన్స్మిట్ చేయాలనుకున్నప్పుడు వ్యూ డేటా వ్యూ బ్యాక్ ఫెయిల్ అవుతాయి. సో వ్యూ డేటా వ్యూ బ్యాక్ యొక్క లిమిటేషన్ని ఓవర్కమ్ చేస్తూ వచ్చిందే టెంప్ డేటా. సో ఇప్పుడు ఈ టెంప్ డేటా ఉపయోగించి మనం ప్రిమిటివ్ డేటా, అబ్స్ట్రాక్ట్ డేటా రెండింటిని మనం ట్రాన్స్మిట్ చేయాలి. సో ఫస్ట్ ఒక ASP.NET కోర్ MVC అప్లికేషన్ని ఓపెన్ చేయండి. C# ఆల్ ప్లాట్ఫామ్స్ వెబ్లో ASP.NET కోర్ వెబ్ యాప్. క్లిక్ ఆన్ నెక్స్ట్. ప్రొవైడ్ ద ప్రాజెక్ట్ నేమ్ హియర్. క్లిక్ ఆన్ నెక్స్ట్. ఇక్కడ .NET ఫ్రేమ్వర్క్ సెలెక్ట్ చేసుకోండి. కాన్ఫిగర్ ఫర్ HTTPS అనేది అన్చెక్ చేయండి. డో నాట్ యూజ్ టాప్ లెవెల్ స్టేట్మెంట్స్ అనేది చెక్ చేయండి. క్లిక్ ఆన్ క్రియేట్ బటన్. నా గో టు వ్యూ సొల్యూషన్ ఎక్స్ప్లోరర్. ఇక్కడ కంట్రోలర్ మీద రైట్ క్లిక్ చేసి యాడ్ కంట్రోలర్, MVC కంట్రోలర్ ఎంటీ. సో ఇక్కడ ప్రొడక్ట్ కంట్రోలర్ అనేటువంటిది నేమ్. ఓకే, సో ఈ పర్టికులర్ ఎగ్జిస్టింగ్ యాక్షన్ రిమూవ్ చేసేయండి. సో పబ్లిక్ ఐ యాక్షన్ రిజల్ట్ 1 అని చెప్పి యాడ్ చేయండి. నెక్స్ట్ ఇంకొక యాక్షన్ యాడ్ చేయండి. పబ్లిక్ ఐ యాక్షన్ రిజల్ట్ 2. ఓకే, ఇక్కడ ఆల్రెడీ మనం ప్రిమిటివ్ డేటాతో వర్క్ చేసాం కాబట్టి ఇప్పుడు నేను డైరెక్ట్గా కాంప్లెక్స్ డేటా అంటే అబ్స్ట్రాక్ట్ డేటా టైప్ మీద వర్క్ చేస్తున్నాను. ఇప్పుడు మనకు ఒక క్లాస్ కావాలి. సో నేను టైం సేవ్ చేయడం కోసం ఆల్రెడీ ఒక క్లాస్ని ఇక్కడ మనం ప్రీవియస్ ఎగ్జాంపుల్స్లో యూజ్ చేసిన దాన్ని ఇక్కడ నేను ఆల్రెడీ రాసి పెట్టి ఉంచాను. సో మోడల్స్ మీద రైట్ క్లిక్ చేసి యాడ్ న్యూ ఐటమ్ క్లాస్ ప్రొడక్ట్. ఓకే, జస్ట్ యాడ్ ద రిక్వైర్డ్ ప్రాపర్టీస్ హియర్. అన్ని బేసిక్ ప్రాపర్టీసే. ఇక్కడ ఇంతకుముందు మీరు ప్రీవియస్ వీడియోస్ కనుక ఫాలో అవుతూ వస్తున్నట్టయితే కనుక ఈ మోడల్ క్లాస్ని మనం అక్కడ క్రియేట్ చేసిందే ఇది. ఓకే, ఇప్పుడు ఈ మోడల్ క్లాస్కి ఒక సింగిల్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి దాన్ని మనం టెంప్ డేటా ద్వారా ఓకే యాక్షన్ 2కి 1 నుంచి 2కి ఫార్వర్డ్ చేయాలి. ఓకే, సో క్రియేట్ వన్ ఆబ్జెక్ట్ హియర్. ఆబ్జెక్ట్ ఇనిషియలైజర్ సింటాక్స్ ఉపయోగించి ప్రొడక్ట్ P ఈక్వల్ టు న్యూ ప్రొడక్ట్ ఫాలోడ్ బై ఆబ్జెక్ట్ ఇనిషియలైజర్ బ్లాక్. ఇది ఇప్పుడు ఈ పర్టికులర్ Pని మనం యాక్షన్ 1 నుంచి యాక్షన్ 2కి ఫార్వర్డ్ చేయాలి. దానికోసం టెంప్ డేటా ఇక్కడ రెండు రకాలుగా వాడచ్చు. ఒకటి టెంప్ డేటా డాట్ యాడ్. ఎందుకంటే మీరు టెంప్ డేటా మీద కనుక మౌస్ పాయింటర్ పెట్టినట్టయితే ఇక్కడ చూడండి టెంప్ డేటా అనేటువంటిది డిక్షనరీ టైప్. ఇదిగోండి ఐ టెంప్ డేటా డిక్షనరీ. అంటే మీకు కలెక్షన్స్ కనుక ఐడియా ఉన్నట్టయితే కలెక్షన్స్లో ఉన్నటువంటి ఆ డిక్షనరీ ఎలిమెంట్ ఏదైతే ఉందో అది. సో ఆ డిక్షనరీ అనేటువంటిది ఏంటి, అది ఏ టైప్ ఆఫ్ డిక్షనరీ అయినా కావచ్చు, బట్ అది డిక్షనరీ అనేటువంటి ఆ పర్టికులర్ బిహేవియర్ని కనుక ఆ బిహేవియర్ని కనుక అది ఫాలో అవుతున్నట్టయితే దాని అర్థం ఏంటంటే డేటాని అది కీ అండ్ వాల్యూ ఫార్మాట్లో స్టోర్ చేస్తుంది. సో ఇక్కడ టెంప్ డేటా డాట్ అన్నప్పుడు మీకు ఆ పర్టికులర్ కలెక్షన్ ఎలిమెంట్కి సంబంధించిన అన్ని రకాల మెథడ్స్ కూడా ఇక్కడ అవైలబుల్గా ఉంటాయి. సో కలెక్షన్స్ కనుక ఐడియా ఉంటే ఆటోమేటిక్గా ఈ మెథడ్స్ని కూడా యూజ్ చేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు ఇందులో యాడ్ అనేటువంటి మెథడ్ టెంప్ డేటా డాట్ యాడ్ యూజ్ చేసి కూడా మనం టెంప్ డేటాకి డేటాని యాడ్ చేయొచ్చు.
యాడ్కి 2 ప్రోటోటైప్స్ ఉన్నాయి. ఒకటి సింగిల్ ఆబ్జెక్ట్ తీసుకునేది. ఓకే అండి. ఆ సింగిల్ ఆబ్జెక్ట్ ఏ టైప్ అయి ఉండాలి? కీ అండ్ వాల్యూ పేర్ అయి ఉండాలి. సో కీ అండ్ వాల్యూ పేర్ అనేటువంటి క్లాస్కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి దానికి కీ అండ్ ఆబ్జెక్ట్ని యాడ్ చేసి ఆ ఆబ్జెక్ట్ని ఇందులోకి పాస్ చేయొచ్చు. లేదా రెండో ప్రోటోటైపు డైరెక్ట్గా కీ అండ్ వాల్యూ పాస్ చేయాలి. కీ అనేది స్ట్రింగ్ టైపు, వాల్యూ అనేటువంటిది ఆబ్జెక్ట్ టైప్. ఎందుకు ఆబ్జెక్ట్ టైప్ అయ్యింది అంటే ఆబ్జెక్ట్ అనేటువంటిది ఇట్ ఈస్ పేరెంట్ టు ఆల్ ద .NET క్లాసెస్. ఓకే, అండ్ ఇట్ ఈస్ రూట్ ఆఫ్ ద ఆల్ ద డేటా టైప్స్. కాబట్టి ఇక్కడ ఈ పేరెంట్ ఆబ్జెక్ట్ యాక్సెప్ట్స్ ఎనీ టైప్ ఆఫ్ డేటా. ఓకే అండి. ఎందుకంటే పేరెంట్ ఆబ్జెక్ట్ కెన్ పాయింట్ టు ఎనీ ఆఫ్ ఇట్స్ చైల్డ్ అనేది ఇక్కడ రూల్. సో కాబట్టి ఇక్కడ మీరు ఆబ్జెక్ట్ అని కనుక తీసుకుంటే దానివల్ల బెనిఫిట్ ఏంటి అంటే ఇట్ యాక్సెప్ట్స్ ఎనీ టైప్ ఆఫ్ డేటా, అంటే బోత్ ప్రిమిటివ్ అండ్ అబ్స్ట్రాక్ట్. సో టెంప్ డేటా యాడ్ ఆఫ్ v1, p ఇలా యాడ్ చేయొచ్చు. లేదా రెండో మెకానిజం ఏంటి? క్రియేట్ అన్ ఆబ్జెక్ట్ ఫర్ కీ వాల్యూ పేర్. టెంప్ డేటాలోకి మనం డేటాని ఇలా కూడా యాడ్ చేయొచ్చు. కీ అండ్ వాల్యూ పేరుకి ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి ఆ ఆబ్జెక్ట్ని యాడ్ మెథడ్లోకి పాస్ చేయొచ్చు. ఇది ఒక మెకానిజం. నెక్స్ట్ మూడోది మనం వ్యూ డేటాకి ఎలా అయితే యూజ్ చేసామో సేమ్ అట్లాగే టెంప్ డేటా విత్ ఇన్ ద స్క్వేర్ బ్రాకెట్స్లో v1 ఈక్వల్ టు p. ఇప్పుడు కంట్రోల్ని మనం యాక్షన్ 1 నుంచి యాక్షన్ 2కి ట్రాన్స్ఫర్ చేయాలి. రిటర్న్ రీడైరెక్ట్ టు యాక్షన్ 2. ఇప్పుడు 2లో ఈ పర్టికులర్ టెంప్ డేటా v1కి అసైన్ చేసిన pని మనం యాక్సెస్ చేసి అందులో ఉన్నటువంటి ప్రైస్ని మాడిఫై చేసి అప్పుడు దాన్ని 2.cshtmlలో డిస్ప్లే చేయాలి. సో కాబట్టి టెంప్ డేటా v1 అంటారు టు యాక్సెస్ ద వాల్యూ ఆఫ్ v1. సో v1లో ఉన్నది ఏంటి? ప్రొడక్ట్ ఆబ్జెక్ట్. కాబట్టి రిసీవ్ చేసుకోవడానికి కూడా మనం ప్రొడక్ట్ ఆబ్జెక్ట్నే వాడతాం. ప్రొడక్ట్ x ఈక్వల్ టు టెంప్ డేటా v1. సో ఇప్పుడు టెంప్ డేటా మీద మౌస్ పాయింటర్ పెడితే ఇవ్వండి కెనాట్ ఇంప్లిసిట్లీ కన్వర్ట్ ద టైప్ ఆబ్జెక్ట్ టు. ఓకే, కాబట్టి మనం ఇక్కడ ప్రొడక్ట్ కింద టైప్ క్యాష్ చేయండి. సో టైప్ క్యాష్ చేసిన తర్వాత ఎక్స్ డాట్ ప్రైస్ ఈక్వల్ టు, సో అక్కడ 399 ఉంది, నవ్ ఐ మేకింగ్ ఇట్ యాజ్ 499. ఓకే, తర్వాత తిరిగి మళ్ళీ టెంప్ డేటాలోకి అప్డేటెడ్ ఆబ్జెక్ట్ని అసైన్ చేయండి. టెంప్ డేటా v1 ఈక్వల్ టు x. నవ్ రిటర్న్ వ్యూ. సో ఇక్కడ వ్యూ నేమ్ నేనేం చెప్పలేదు కాబట్టి యాక్షన్ నేమ్ అండ్ వ్యూ నేమ్ బోత్ ఆర్ సేమ్. ఇప్పుడు మనం 2.cshtml యాడ్ చేయండి. 2 మీద రైట్ క్లిక్ చేసి యాడ్ వ్యూ, జస్ట్ క్లిక్ ఆన్ యాడ్. ఇక్కడ మనం ఫాలో అవుతున్న ప్రొసీజరు కంప్లీట్లీ మనం వ్యూ డేటాలో ఎలా ఫాలో అయ్యామో అలాగే చేస్తున్నాం. కానీ ఈ పర్టికులర్ మెకానిజం అనేటువంటిది వర్క్ అవుతుందా? ఓకే, జస్ట్ ఒకసారి వ్యూలో టెంప్ డేటాని యాక్సెస్ చేసి డేటాని ప్రింట్ చేయడానికి ట్రై చేసినప్పుడు మనకు ఆటోమేటిక్గా అర్థమవుతుంది. ఓకే, ఇప్పుడు ఈ 2.cshtmlలో టెంప్ డేటాలో ఉన్నటువంటి ప్రొడక్ట్ ఆబ్జెక్ట్ని యాక్సెస్ చేయండి. ఓకే, సో ఇప్పుడు దీన్ని మనం HTML కోడ్ ద్వారా డిస్ప్లే చేద్దాం. డిస్ప్లే చేసేది ఒక సింగిల్ ఆబ్జెక్టే కాబట్టి మనకి ఒక రో అనేటువంటిది ఎనఫ్. నా ప్రొడక్ట్ డేటా ఇందులో ఉంది, ఎక్స్లో ఉంది కాబట్టి HTML మధ్యలో మనం C# రాయాలి కాబట్టి @ x.html
ఓకే, సో ద ఫ్రంట్ ఎండ్ వ్యూ ఇస్ రెడీ. నా ఇప్పుడు రైజ్ ద రిక్వెస్ట్ టు 1కి రిక్వెస్ట్ రైజ్ చేస్తే 1 లోపల p అనేటువంటి ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి దాన్ని టెంప్ డేటాలో ఉన్నటువంటి v1 అనేటువంటి కీకి అసైన్ చేసి కంట్రోల్ ఈజ్ ట్రాన్స్ఫర్ టు 2. సో 2లో టెంప్ డేటాలో v1లో ఉన్నటువంటి ప్రొడక్ట్ ఆబ్జెక్ట్ని లోకల్ ఆబ్జెక్ట్లోకి స్టోర్ చేసుకుని అక్కడ డేటాని మాడిఫై చేసి తిరిగి మళ్ళీ v1కి అసైన్ చేసి దెన్ వీఆర్ రిటర్నింగ్ వ్యూ. ఓకే, 2.cshtml. సో ఆ 2.htmlలో ఆ పర్టికులర్ అసైన్ చేసినటువంటి ఆబ్జెక్ట్ లోపల ఉన్న డేటాని డిస్ప్లే చేయడానికి ట్రై చేస్తున్నాం. ఎగ్జిక్యూట్ ద అప్లికేషన్. మనం మెనూ బార్లో యాడ్ చేయలేదు కాబట్టి మాన్యువల్గా రైజ్ చేయండి. product/1 ఎందుకంటే ఇది ఫెయిల్ అయింది. సో ఒకసారి ఈ ఎర్రర్ మెసేజ్ జాగ్రత్తగా చూడండి. an unhandled exception occurred while processing the request. ఇన్వాలిడ్ ఆపరేషన్ అంటే మనం పెర్ఫామ్ చేసినటువంటి ఏదో ఒక పర్టికులర్ ఆపరేషను ఇన్వాలిడ్ అని చెప్తోంది. సో ఇందులో యాక్షన్ 1లో సో ఏంటి ఆ ఆపరేషన్ యాక్చువల్లీ? ఒకసారి మన యాక్షన్ 1 యొక్క కోడ్ చూడండి. యాక్షన్ యొక్క 1 కోడ్లో ఫస్ట్ మనం క్రియేట్ చేసిన ప్రొడక్ట్ ఆబ్జెక్ట్. సో ప్రొడక్ట్ ఆబ్జెక్ట్ సింటాక్స్లో ఎక్కడ కూడా ఏ మిస్టేక్ లేదు, ఇది కంప్లీట్లీ వ్యాలిడ్. నెక్స్ట్ అట్లాగే టెంప్ డేటాకి టెంప్ డేటా ఉపయోగించి ఒక కీ అండ్ వాల్యూ పేరుని క్రియేట్ చేసాం. ఇదిగోండి టెంప్ డేటా v1 = p. అలాగే వీ ట్రాన్స్ఫర్ ద కంట్రోల్ ఫ్రమ్ 1 to 2. సో ఈ 3 ఆపరేషన్సే పెర్ఫామ్ చేసాం. ఓకే, ఈ 3. బట్ ఈ 3 ఆపరేషన్స్ ఎక్కడా కూడా సింటాక్టికల్గా ఏ ప్రాబ్లం లేదు, అంటే రన్ టైంలో ఎక్కడో ప్రాబ్లం వచ్చింది. సో ఇక్కడ ఈ టైప్ ఆఫ్ ఆపరేషన్స్లో వచ్చినటువంటి ఆ ప్రాబ్లం ఏంటి? ఓకే, దానికోసం మళ్ళీ ఎర్రర్ మెసేజ్ ఇంకొకసారి చదవాలి. ఇదిగోండి ఇన్వాలిడ్ ఆపరేషన్. ఇక్కడ డిఫాల్ట్ టెంప్ డేటా సీరియలైజర్ అనేది అనేబుల్ టు సీరియలైజ్ అన్ ఆబ్జెక్ట్. ఓకే, అది ఆబ్జెక్ట్ని సీరియలైజ్ చేయలేకపోతుంది అంటుంది. అంటే డిఫాల్ట్ టెంప్ డేటా సీరియలైజర్ అనేటువంటి మెకానిజం ఏదైతే ఉందో, ఓకే, ఆ ఎంబీసీ మెకానిజం అనేటువంటిది ప్రొడక్ట్ ఆబ్జెక్ట్ని సీరియలైజ్ చేయలేకపోతుంది అని చెప్తున్నాడు. సింపుల్గా చెప్పాలంటే ఫైనల్ కంక్లూజన్ ఇక్కడ ఇది. ఓకే, ఇప్పుడు అసలు సీరియలైజేషన్ అంటే ఏంటి, సీరియలైజేషన్ ఇక్కడ ఎందుకు చేయాల్సి వచ్చింది అనేది ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్. దానికి మెయిన్గా 3 పాయింట్స్ తెలుసుకోవాలి మనం. ఒకటి, ఫస్ట్ టెంప్ డేటా అనేటువంటిది బేసిక్గా ఏం చేస్తుందంటే ఇంప్లిసిట్గా ఇంటర్నల్గా సెషన్ మెమరీని యూజ్ చేసుకుంటుంది. అది ఫస్ట్ పాయింట్. 2, సీరియలైజ్ అంటే ఏంటి? సీరియలైజ్ అంటే ఏంటంటే మనం ఇచ్చినటువంటి ఆబ్జెక్ట్ని అంటే అసలు జనరల్గా అయితే మనకి డేటాని స్టోర్ చేసినప్పుడు కానీ లేదా డేటాని ట్రాన్స్మిట్ చేసినప్పుడు కానీ ఈ సీరియలైజేషన్ అనే కాన్సెప్ట్ అవసరం అవుతుంది. ఏ టైప్ ఆఫ్ డేటా అయినా సరే ఓకే, లోయర్ లెవెల్లో అంటే లో లెవెల్లో ఫిజికల్ లేయర్లో ఖచ్చితంగా బిట్స్ కిందే స్టోర్ అవ్వాలి, అది ఏ టైప్ ఆఫ్ డేటా అయినా సరే. సో అలా బిట్స్ కింద ఎప్పుడు కన్వర్ట్ చేయాల్సి వస్తుంది? 2 సిచ్యువేషన్స్లో. ఒకటి ట్రాన్స్మిట్ చేసేటప్పుడు, 2 సేవ్ చేసేటప్పుడు. ఇక్కడ ఈ ప్రొడక్ట్ అనేటువంటి ఆబ్జెక్ట్ లాంగ్వేజ్ స్పెసిఫిక్, అంటే అది C# సింటాక్స్తో క్రియేట్ చేయబడినటువంటి ప్రొడక్ట్ అనేటువంటి క్లాస్ యొక్క ఆబ్జెక్ట్. సో దాన్ని మెమరీలో స్టోర్ చేయాలంటే దాన్ని కన్వర్ట్ చేయాలి. ప్రొడక్ట్ ఆబ్జెక్ట్ని అంటే కాంప్లెక్స్ డేటాని సీరియలైజ్ చేసేటువంటి క్యాపబిలిటీ అంటే కన్వర్ట్ చేసేటువంటి క్యాపబిలిటీ ఈ డిఫాల్ట్ మెకానిజంకి లేదు. ఎంబీసీ కోర్లో ఉన్నటువంటి ఈ డిఫాల్ట్ సీరియలైజర్ మెకానిజంకి కాంప్లెక్స్ డేటాని కన్వర్ట్ చేసేటువంటి కెపాసిటీ లేదు. ఇంకా చెప్పండి, దానికి తెలియదు ఎలా కన్వర్ట్ చేయాలో. మరి ఏ డేటాని కన్వర్ట్ చేసే కెపాసిటీ ఉంది దానికి? స్ట్రింగ్ని. ఓకే, కాబట్టి ఇప్పుడు ఇంతకుముందు మనం ఏం అసైన్ చేసినా సరే ఓకే అండి అవి కన్వర్ట్ అయినాయి. బట్ ప్రొడక్ట్ ఆబ్జెక్ట్ని అసైన్ చేసినప్పుడు కన్వర్ట్ అవ్వలేదు. ఎందుకంటే ఈ ప్రొడక్ట్ ఆబ్జెక్ట్ని కన్వర్ట్ చేసేటువంటి కెపాసిటీ లేదా కన్వర్ట్ చేసే మెకానిజము ఈ డిఫాల్ట్ డేటా సీరియలైజర్ మెకానిజంకి తెలియదు. ఓకే, రైట్. సో ఇప్పుడు మరి అలా కన్వర్ట్ చేయాలంటే ఏం చేయాలి? ఈ డిఫాల్ట్ టెంప్ డేటా సీరియలైజర్కి దేన్ని సీరియలైజ్ చేసేటువంటి క్యాపబిలిటీ ఉంది? స్ట్రింగ్ని. కాబట్టి ఇప్పుడు ఈ ప్రొడక్ట్
ఆబ్జెక్ట్ లోపల ఉన్న డేటాని మనం స్ట్రింగ్ కింద మార్చి ఈ డిఫాల్ట్ డేటా సీరియలైజర్ కనుక మనం ఇచ్చినట్టయితే ఆటోమేటిక్గా అది ఏం చేస్తుంది, కన్వర్షన్ చేస్తుంది. ఇక్కడే మళ్ళీ డీసీరియలైజేషన్ అనే కాన్సెప్ట్ కూడా ఉంటుంది. అంటే మళ్ళీ అగైన్ మనం బిట్స్ అండ్ బైట్స్ నుంచి దాని యొక్క ఒరిజినల్ లాంగ్వేజ్ స్పెసిఫిక్ ఫామ్లోకి మార్చడం. ఓకే, సో ఇప్పుడు మనం ఈ సీరియలైజేషన్ డీసీరియలైజేషన్ అనేటువంటిది చేయాలి అనుకున్నట్టయితే మీరు ప్రొడక్ట్ అనేటువంటి దాన్ని అసైన్ చేశారు. ఎక్కడ, ఇదిగోండి టెంప్ డేటా v1 = p అన్నారు. ఇది మెయిన్ ప్రాబ్లం ఇక్కడ వచ్చింది. ఓకే, ఈ p అనేది p ఈజ్ ఏ ఆబ్జెక్ట్. ఇప్పుడు మనకి p అనేటువంటిది ఆబ్జెక్ట్ ఉంది, అంటే కాంప్లెక్స్ డేటా ఆబ్జెక్ట్ లేదా అబ్స్ట్రాక్ట్ డేటా, ఆర్ దీన్నే మనం కాంప్లెక్స్ డేటా అనొచ్చు. సో అందుకే ఇక్కడే వచ్చింది మనకి ప్రాబ్లం యాక్చువల్లీ. సో దీనికి ఒక స్మాల్ థియరీ ఉంది, ఇదిగోండి. ఇన్ ASP.NET Core MVC, directly storing complex objects in temp data is not supported by default. ఇది ఫస్ట్ పాయింట్. ఇక్కడ కాంప్లెక్స్ ఆబ్జెక్ట్ అంటే ఎవరు, p. దాన్ని టెంప్ డేటాలో స్టోర్ చేయడం అనేటువంటిది కుదరదు. ఓకే, నెక్స్ట్ అంటే డైరెక్ట్గా స్టోర్ చేయడం కుదరదు, మార్చి స్టోర్ చేయాలి. టెంప్ డేటా డిపెండ్స్, రిలేస్ అంటే డిపెండ్స్ అని, డిపెండ్స్ ఆన్ సెషన్ స్టేట్ అంటే సెషన్ మెమరీ, అండ్ టిపికల్లీ స్టోర్స్ డేటా యాజ్ స్ట్రింగ్స్. మీరు ఏ డేటా ఇచ్చినా సరే అది స్ట్రింగ్స్ కింద స్టోర్ చేసుకుంటుంది. కాబట్టి మీరు p అనేటువంటి ఆబ్జెక్ట్ని స్టోర్ చేయమన్నప్పుడు ఓకే, అది దాన్ని స్ట్రింగ్ కింద మార్చి స్టోర్ చేయడానికి ట్రై చేసింది. అలా మార్చడం అనేటువంటిది కుదరలేదు. ఇదిగోండి, సో మనం ఎక్స్ప్లిసిట్గా ఏం చేయాలి, ఇట్ నీడ్స్ టు బి సీరియలైజ్డ్ ఇంటూ స్ట్రింగ్, దాన్ని మనం స్ట్రింగ్ కింద మార్చుకోవాలి. అలాగే మళ్ళీ మనకు ఆబ్జెక్ట్ కావాలనుకున్నప్పుడు స్ట్రింగ్ నుంచి మళ్ళీ మనకు కావాల్సినటువంటి ఆబ్జెక్ట్ని తిరిగి మళ్ళీ మనం డీసీరియలైజ్ చేసి తెచ్చుకోవాలి. ఓకే, సో ఇప్పుడు ఈ సీరియలైజేషన్ అండ్ డీసీరియలైజేషన్ అనేది ఎలా చేస్తారు, దీనికి 2 నేమ్ స్పేసెస్ మనకి ప్రొవైడ్ చేయడం జరిగింది .NETలో. ఒకటి newtonsoft.json అనేది ఒకటి, system.text.json అని చెప్పి ఇంకొక నేమ్ స్పేస్. ఈ రెండిట్లో కూడా 2 క్లాసెస్ ఉన్నాయి. ఒకటి JSON కన్వర్ట్ అని ఒకటి ఉంది, ఇంకోటి JSON సీరియలైజర్ అనేటువంటిది ఇంకోటి ఉంది. JSON కన్వర్ట్ అండ్ JSON సీరియలైజర్. ఓకే, సో ఇప్పుడు ఈ రెండులో ఏ ఒక్క నేమ్ స్పేస్ అయినా మీరు యూస్ చేసుకోవచ్చు. ఓకే, సో ఫస్ట్ నేను ఇది యూస్ చేస్తాను, JSON కన్వర్ట్ సీరియలైజ్ ఆబ్జెక్ట్. సో టెంప్ డేటాకి పీని అసైన్ చేసే ముందు ఫస్ట్ మనం ఏం చేయాలంటే ఈ పీని స్ట్రింగ్ కింద కన్వర్ట్ చేయాలి. రైట్, ఇదిగోండి JSON కన్వర్ట్ సీరియలైజబుల్ ఆబ్జెక్ట్. సో ఇక్కడ నేమ్ స్పేస్ ఆల్రెడీ యాడ్ అయిపోయింది. ఇదిగోండి, యూజింగ్ newtonsoft.json. ఇప్పుడు ఈ సీరియలైజబుల్ అనే మెథడ్ మీద మౌస్ పాయింటర్ పెట్టండి. దీని యొక్క ప్రోటోటైప్ చూసినట్టయితే ఇదిగోండి, రిటర్న్ టైప్ ఏముంది, ఇక్కడ స్ట్రింగ్ అని ఉంది. అలాగే కింద చూడండి, రిటర్న్స్ ఏ JSON స్ట్రింగ్ రిప్రజెంటేషన్ ఆఫ్ ద ఆబ్జెక్ట్. కాబట్టి ఇక్కడ మీరు ఏం చేయొచ్చు, కావాలంటే స్ట్రింగ్ తీసుకోండి లేదా వేరే అని తీసుకోండి, ప్రాబ్లం లేదు. సో స్ట్రింగ్ ps1 = అని చెప్పి తీసుకున్నాం. ఓకే, ఈ స్ట్రింగ్ ఆబ్జెక్ట్ ఎట్లా ఉంటుంది, JSON స్ట్రింగ్ అనేటువంటిది ఓపెనింగ్ అండ్ క్లోజింగ్ కర్లీబ్రేస్, ఏ సెట్ ఆఫ్ కర్లీబ్రేసెస్ ఉండి వాటి లోపల కీ అండ్ వాల్యూ పేర్స్ ఉంటాయి. key1 :value1 separated by comma. Again key2 :value2 ఇలా n నెంబర్ ఆఫ్ కీ అండ్ వాల్యూ పేర్ సెపరేటెడ్ బై కామా. ఇక్కడ మనకి p అనేటువంటి ఆబ్జెక్ట్ని మీరు JSON ఆబ్జెక్ట్కి JSON స్ట్రింగ్ కింద కన్వర్ట్ చేసినప్పుడు ఏమవుతుంది, ఇక్కడ ఉన్నటువంటి ప్రొడక్ట్ ఐడి key1 కింద మారుతుంది, ఇక్కడ ఉన్నటువంటి 9001 value1 కింద మారుతుంది, ఇక్కడ ఉన్న ప్రొడక్ట్ నేమ్ key2 కింద మారుతుంది, ఇక్కడ ఉన్నటువంటి గ్రీన్ మ్యాంగో ఓకే అండి value2 కింద మారుతుంది. కాబట్టి నార్మల్ ఆబ్జెక్ట్లో ఉన్నటువంటి ప్రాపర్టీస్ అన్నీ కూడా ఇక్కడ కీస్ అవుతాయి, వాల్యూస్ కింద ఉంటాయి యాజ్ ఇట్ ఈస్గా. ఓకే, రైట్. సో దీన్ని మనం జావాస్క్రిప్ట్ ఆబ్జెక్ట్ నోటేషన్. ఇప్పుడు ఇక్కడ p బదులు మనం ఏం చేయాలంటే ps1
Okay, now here PS1 is a string. ఇది కాంప్లెక్స్ కాదు, ఇది స్ట్రింగ్. నౌ యూ ట్రాన్స్ఫర్డ్ ద కంట్రోల్ ఫ్రమ్ 1 to 2. నా ఇప్పుడు 2లోకి రండి. ఇక్కడ టెంప్ డేటాలో నుంచి టెంప్ డేటా ఆఫ్ V1లో స్టోర్ అయింది ఏంటి? స్ట్రింగ్. ఓకే అండి, ఇదిగోండి PS1 స్ట్రింగ్ స్టోర్ అయింది. సో స్ట్రింగ్ని మీరు ఆబ్జెక్ట్ కింద ఎలా కన్వర్ట్ చేస్తారు? దట్ ఇస్ ద కీ పాయింట్. కాబట్టి ఫస్ట్ మనం ఏం చేయాలంటే ఈ పర్టికులర్ V1 లోపల ఉన్నటువంటి డేటా స్ట్రింగ్ కాబట్టి దీన్ని మనం ఫస్ట్ స్ట్రింగ్ కింద కన్వర్ట్ చేసుకోవాలి. సో V1లో స్టోర్ అయింది స్ట్రింగ్ కాబట్టి తిరిగి మళ్ళీ రిట్రైవ్ చేసినప్పుడు కూడా మనకి ఏమొస్తుంది? స్ట్రింగే వస్తుంది. సో ప్రొడక్ట్ స్ట్రింగ్. ఓకే, ఇదిగోండి ఇక్కడ ఎర్రర్ వచ్చింది చూడండి. ఎందుకంటే టెంప్ డేటా ఆఫ్ V1 ఎప్పుడు ఏం రిటర్న్ చేస్తుంది? ఆబ్జెక్ట్ని రిటర్న్ చేస్తుంది, ఆబ్జెక్ట్ టైప్ని. కాబట్టి ఇక్కడ పెరాన్సిస్లో స్ట్రింగ్ అని వాడండి. క్లియర్. ఓకే, ఇప్పుడు ఈ PS1 అనేటువంటిది ఏంటి? స్ట్రింగ్, జేసన్ స్ట్రింగ్. జేసన్ స్ట్రింగ్ నుంచి ఆబ్జెక్ట్ తెచ్చుకోవాలి. దానికోసం దాన్నే మనం డీసీరియలైజేషన్ అంటాం. దానికోసం మనం ఉపయోగించేటువంటి మెథడ్ డీసీరియలైజ్ ఆబ్జెక్ట్. ఇదిగోండి. సో స్ట్రింగ్ ఎందులో ఉంది? PS1లో ఉంది. ఓకే, ఏ టైప్ కింద కన్వర్ట్ చేయాలి? ఇక్కడ టైప్ నేమ్ దగ్గర ప్రొడక్ట్. సో లెఫ్ట్ సైడ్ ప్రొడక్ట్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేయండి. ప్రొడక్ట్ ఎక్స్ ఈక్వల్ టు రిమైనింగ్ అంతా సేమ్ అంతే. ఓకే, సేవ్. ఇంకొకసారి ఎగ్జిక్యూట్ చేయండి. యూఆర్ఎల్లో /product/1. See, now you are getting the data. ఇప్పుడు కలెక్షన్ ఆబ్జెక్ట్ని సేమ్ ఇట్లాగే ట్రాన్స్మిట్ చేయండి. సో లెట్ us క్రియేట్ ఏ కలెక్షన్ ఆబ్జెక్ట్ హియర్. ఇక్కడ నేను ఆల్రెడీ కలెక్షన్ ఆబ్జెక్ట్ ఒకటి క్రియేట్ చేశాను. ఇదిగోండి, లిస్ట్ ప్రొడక్ట్స్ ఈక్వల్ టు న్యూ లిస్ట్ ఆఫ్ ప్రొడక్ట్స్ విత్ కలెక్షన్ ఇనిషియలైజర్ సింటాక్స్. ఇప్పుడు ఈ ప్రొడక్ట్స్ అనేటువంటి లిస్ట్ ఆబ్జెక్ట్ని స్ట్రింగ్ కింద మార్చి మనం టెంప్ డేటాకి అసైన్ చేయాలి. కాబట్టి ఇంకొక స్ట్రింగ్ తీసుకుందాం. స్ట్రింగ్ PS2 ఈక్వల్ టు JSON convert dot serialize object. ఓకే, అది లిస్ట్ ఆబ్జెక్ట్. ఓకే, ఇప్పుడు ఇంకొక టెంప్ డేటా వేరియబుల్ క్రియేట్ చేయండి. టెంప్ డేటా V2 ఈక్వల్ టు PS2. సో PS2 అనేది ఏంటి? ఓకే అండి, కలెక్షన్ ఆబ్జెక్ట్. కలెక్షన్ ఆబ్జెక్ట్ నుంచి కన్వర్ట్ చేసినటువంటి జేసన్ స్ట్రింగ్. కలెక్షన్ ఆబ్జెక్ట్ నుంచి కన్వర్ట్ చేసినటువంటి అంటే కలెక్షన్ ఆబ్జెక్ట్లో డేటాని బేస్ చేసుకుని జనరేట్ చేసినటువంటి జేసన్ స్ట్రింగ్ ఎట్లా ఉంటుంది? సింగిల్ ఆబ్జెక్ట్ అయితే ఒక సెట్ ఆఫ్ కర్లీ బ్రేసెస్ వచ్చినాయి. కానీ ఇక్కడ ప్రొడక్ట్స్ అనేటువంటి దాంట్లో వీ హ్యావ్ 1 2 3 4 5 ఆబ్జెక్ట్స్ ఉన్నాయి. కాబట్టి 5 సెట్స్ ఆఫ్ కర్లీ బ్రేసెస్ వస్తాయి. అంటే ఈచ్ సెట్లో కూడా కీ అండ్ వాల్యూ పేర్, అంటే ఒక్కొక్క ఆబ్జెక్ట్కి ఒక్కొక్క సెట్ క్రియేట్ అవుతుంది. అలా 5 సెట్స్. ఈ 5 సెట్స్ని కలిపి ఒక యూనిట్గా ఉంచడానికి స్క్వేర్ బ్రాకెట్స్ వస్తాయి. ఓకే, దీన్నే జేసన్ యారే అంటారు.
ఓకే, ఇప్పుడు ఈ ఫార్మేట్లో ఉంటుంది PS2లో ఉన్నటువంటి స్ట్రింగ్. ఓకే, సో ఇప్పుడు యాక్షన్ 1లో టెంప్ డేటాలో V2కి PS2ని అసైన్ చేసాం. సో PS2 ఈజ్ ఏ స్ట్రింగ్ అగైన్. Now come to, so first టెంప్ డేటాలో V2లో ఉన్నటువంటి స్ట్రింగ్ని స్ట్రింగ్ ఫార్మేట్లో బయటికి తీసుకురావాలి. ఇక్కడ మనం క్యాస్ట్ ఆపరేటర్ యూజ్ చేసాం. అలా కాకుండా ఇంకొక ఆపరేటర్ కూడా యూజ్ చేయొచ్చు, యాజ్ టెంప్ డేటా V2 యాజ్ స్ట్రింగ్. సో ఇక్కడ స్ట్రింగ్ PS2 ఈక్వల్ టు, ఇప్పుడు మళ్ళీ డీసీరియలైజ్ చేయాలి. సో PS2లో ఉన్న డేటా లిస్ట్ ఆఫ్ ప్రొడక్ట్స్ అంటే కలెక్షన్ ఆబ్జెక్ట్ కాబట్టి ఈక్వల్ టు JSON కన్వర్ట్ డాట్ డీసీరియలైజ్ ఆబ్జెక్ట్ ఆఫ్ లిస్ట్ ఆఫ్ ప్రొడక్ట్ PS2. ఇప్పుడు ఈ ప్లేలిస్ట్. ఓకే, ఇప్పుడు ఈ ప్లేలిస్ట్ అనేటువంటి ఆబ్జెక్ట్లో ఉన్న అన్ని ఆబ్జెక్ట్స్ యొక్క ప్రైసెస్ మార్చేసేయాలి. ఓకే అండి, అన్ని ప్రైసెస్ కూడా 99 చేసేస్తాను. ఓకే అండి, అంటే మనం మాడిఫై చేసినట్టు తెలియాలి కాబట్టి. సో దానికోసం ఫర్ ఈచ్, ఈ ఫర్ ఈచ్లో ఇన్ రైట్ సైడ్ కలెక్షన్ ఆబ్జెక్ట్ ప్లేలిస్ట్, లెఫ్ట్ సైడ్ ప్లేలిస్ట్ యొక్క టైప్. నౌ P డాట్ ప్రైస్ ఈక్వల్ టు 99.99. దట్స్ ఆల్. ఓకే, ఆఫ్టర్ దట్ రిటర్న్ వ్యూ. సో దెన్ ప్లేలిస్ట్లో ఉన్న డేటా మాడిఫై అయింది, కానీ రిటర్న్ చేసే ముందు ఏం చేయాలి, తిరిగి మళ్ళీ మనం V2కి మాడిఫైడ్ ఆబ్జెక్ట్ని అసైన్ చేయాలి. సో టెంప్ డేటా V2 ఈక్వల్ టు ప్లేలిస్ట్. ఓకే, ఇప్పుడు ఈ 2.cshtmlలో ఈ ప్లేలిస్ట్లో ఉన్నటువంటి డేటాని మనం డిస్ప్లే చేయాలి. సో దానికోసం మళ్ళీ అగైన్ రైట్, ఫస్ట్ V2లో ఉన్నటువంటి ఆబ్జెక్ట్ని రిట్రైవ్ చేయాలి. టెంప్ డేటా V2. సో లెఫ్ట్ సైడ్ లిస్ట్ ఆఫ్ ప్రొడక్ట్ ప్లేలిస్ట్ ఈక్వల్ టు టైప్ కాస్టింగ్. సో టెంప్ డేటాలో ఉన్న V2లో ఉన్నటువంటి లిస్ట్ ఆఫ్ ప్రొడక్ట్ ఆబ్జెక్ట్ని సేమ్ అట్లాగే మనం టైప్ కాస్ట్ చేసి ఇక్కడ ప్లేలిస్ట్లో స్టోర్ చేసాం. ఇప్పుడు ఇందులో ఉన్న డేటాని బేస్ చేసుకుని మనం టేబుల్ ట్యాగ్ అనేది క్రియేట్ చేయాలి. సో ఫస్ట్ టేబుల్ ట్యాగ్లో హెడ్డింగ్స్ ఫిక్స్డ్ కాబట్టి ఫస్ట్ మనం హెడ్డింగ్స్లోని కంప్లీట్ చేద్దాం. కానీ రోస్ అనేటువంటివి, డేటా రోస్ అనేటువంటివి మాత్రం దే డిపెండ్స్ ఆన్ ద నెంబర్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ ఇన్సైడ్ ద ప్లేలిస్ట్. కాబట్టి ఇక్కడ @for each ఇందులో ఇన్ ప్లేలిస్ట్ ప్రొడక్ట్ P లేదా ప్రొడక్ట్ X మీ ఇష్టం. ఓకే,
సో ఎక్స్ కొలిజన్ వస్తుంది కాబట్టి పిఆర్ వాడండి. ఇప్పుడు ఈ ఎక్స్ని పీతో రీప్లేస్ చేయండి. దట్స్ ఆల్. ఓకే అండి. నౌ సేవ్, execute the application. Now /product/1. See that? First the v1 single object example, second the collection object, list of products collection object example. ఇక్కడ చూడండి అన్ని ప్రైస్లు 99 ఉన్నాయి, ఎందుకంటే 2లో యాక్షన్ 2లో మనం డేటాని మోడిఫై చేసాం. ఇది కీ పాయింట్. సో ఇలా మనం టెంప్ డేటా మెకానిజంలో కాంప్లెక్స్ డేటా లేదా ఆబ్జెక్ట్స్ని ట్రాన్స్మిట్ చేసేటప్పుడు మనం ఈ సీరియలైజేషన్ డీసీరియలైజేషన్ అనేటువంటిది చేయాల్సి వస్తుంది. ఈ వీడియోలోని కంటెంట్ మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. ప్లీజ్ లైక్ అండ్ షేర్ దిస్ వీడియో అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ OTT IT. Thank you all of you.